అనుభవాలతో కూడినటువంటి పెద్దలు చెప్పిన సామెతలు ఆయా సందర్భాల్లో ఆలోచింపజేసేవిగా ఉంటాయి. వాళ్ళ అనుభవాన్ని అందులో ఉంచుతారు కాబట్టి అన్ని సామెతలు అని చెప్పలేం. రెండు పడవల్లో ప్రయాణం ప్రమాదకరం, ఒడ్డుకు చేరలేం, బ్యాలెన్స్ ఉండదు, ప్రమాద హెచ్చరిక. సో ఆ రీతిలో మన ఆధ్యాత్మిక జీవితయాత్ర, విశ్వాసయాత్ర, ప్రభువుతో నడిచేటటువంటి మార్గం, వెళ్ళాల్సినటువంటి లక్ష్యం, చేరుకోవాల్సిన గమ్యం, సో ఇవన్నీ మన ముందు ఉంటుండగా మనం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. అందుకే వాక్య భాగంలో ప్రభువారు అనేక సందర్భాల్లో ఒక విశ్వాసిని, శిష్యుణ్ణి, తన బిడ్డల్ని బలపరచడానికి లేఖనాల్లో తన ఉద్దేశాన్ని, మనం నడవాల్సినటువంటి మార్గాన్ని బోధించడం జరిగింది. మొదటి రాజుల గ్రంథం, రెండు గ్రంథాలు రాజుల ప్రత్యేకమైనవి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా గారి గురించి మనందరికీ తెలుసు. ప్రభు ఎన్నుకోవడం, ప్రభు సంకల్పించింది ఏలియా గారి ద్వారా జరిగించడం, ఏలియా తదనుగుణంగా నిలబడడం, సందర్భంలో ఏలియా కాస్త రోషంగా నిలబడడం. మనం చాలాసార్లు ఏలియా గారి గురించి, వారి పరిచర్య గురించి వింటూ వస్తున్నాం. సో ఈరోజు ఏలియా గారు 18-21 వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఛాలెంజింగ్ నేచర్ని, లేకపోతే ఒక ఛాలెంజింగ్ ప్రశ్నని మన ముందు ఉంచుతున్నారు. అది ఆ రోజుల్లో ఉంచారు, అది ఈ రోజుల్లో కూడా మన ముందు వారు ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, ఆ రోజు ఏలియా ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. వారు మాట్లాడుతూ చాలా స్పెసిఫిక్గా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. ఎన్నాళ్ల మట్టుకు, ఎన్ని సంవత్సరాల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య, అక్కడ ఒక పదం వాడారు, తడబడుచుందురు. తడబడుతున్నటువంటి వ్యక్తి డెఫినెట్గా పడిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకవేళ మన జీవితంలో, విశ్వాసయాత్రలో, శిష్యత్వపు జీవితంలో మనం ప్రభువుతో కొనసాగుతున్నటువంటి ఈ యాత్రలో రెండు తలంపులు ఒకవేళ మన జీవితాల్లో, వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, సంఘాల్లో ఉన్నప్పుడు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏలియా గారి ద్వారా ప్రభువు వారు ఈరోజు మనకి ఈ ప్రశ్నను వేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? ఎన్నాళ్ళ మట్టుకు, ఎందుకు మనం ఇంత నెమ్మదిగా, ఇంత లీజర్గా
ఇంత ప్రొలాంగ్గా ఈ వాక్యాన్ని మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, రెండు పడవలో ప్రయాణం ప్రమాదమే కదా, రెండు తలంపుల్లో ప్రయాణం ప్రమాదమే. దరికి చేరుకోలేం, ఒడ్డుకు చేరం. అందుకే ఎన్నాళ్ళ మట్టుకు ఈ వాక్యం వింటున్నటువంటి మనల్ని మనం వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండు తలంపులు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే దేవుడికి మహిమ, మన జీవితాలకు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం మన కళ్ళతో చూస్తాం, దేవుడిని మహిమపరుస్తాం, దేవుడు మహిమపరచబడతాడు. ఇది పాత నిబంధనలో ప్రభువు మాట్లాడినటువంటి మాటే కాదు, కొత్త నిబంధనలో కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో ప్రభువారు హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఇచ్చారు. రిలేటెడ్ టు 1 కింగ్స్, మొదటి రాజులు 18:21. మనం ఇప్పుడు చదువుకుంటున్న వాక్య భాగం మాథ్యూ 6 చాప్టర్ వర్స్ నెంబర్ 24. మత్తయి 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. ఉండలేరు. నేను ఉంటున్నాను అంటే అది వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది, ప్రభు మాటకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నటువంటిది, ఆలోచన రహితంగా మాట్లాడుతున్నటువంటిది, అర్థం లేనటువంటి మాట మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రభువారు ఆలోచన చెప్పుట్లో నా వంటి వాడు లేడు అన్నాడు. జ్ఞానసాగరుడు ఆయన, సమస్తాన్ని ఎరిగినవాడు. అందుకే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకన్ని ద్వేషించి ఒకన్ని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకన్ని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు దేవుడికి, సిరి, డబ్బు, సంపద, సమస్తం దాసులుగా ఉండలేరు. ఉంటే దేవునికైనా దాసులుగా ఉండాలి, సిరికైనా దాసులుగా ఉండాలి. డబ్బు, సంపద, స్థిరచరాస్తి, మేము రెండింటికి దాసులుగా ఉంటాము అంటే మనం ఒప్పుకోవచ్చు, లోకం ఒప్పుకోవచ్చు, కొంతమంది సహవిశ్వాసులు ఒప్పుకోవచ్చు, సమాజము ఒప్పుకోవచ్చు, బంధువర్గము ఒప్పుకోవచ్చు, ప్రశంసించవచ్చు కూడా. బట్ గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్. అందుకే ఇప్పుడు ఇక్కడ ప్రశ్న, వాక్యము చదువుతున్నప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను ఈ రెండింటికి దాసులుగా ఉన్నానా? నా కుటుంబం ఈ రెండింటికి దాసులుగా ఉందా? నా సంఘం ఈ రెండింటికి దాసులుగా ఉందా? లేదా ఒక్కరికే ఉన్నామా? ఇది బేరీజు వేసుకొని మనం ఒక నిర్ణయానికి రావాలి అని ప్రభు యొక్క హెచ్చరిక. ఆ వాక్య హెచ్చరిక అదే. ఉండనేరడు అన్నాడు ఆయన. నేను కొంత ఎలాబరేట్ చేస్తున్నాను, బికాస్ దిస్ ఈజ్ బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ ఎ డిసైపుల్. ఒక శిష్యుడికి ఇది ఒక ప్రాథమిక సత్యం. మీరు ప్రాథమిక సత్యాన్ని దాటి నర్సరీ చదవకుండా ఎల్కేజీకి వెళ్ళలేరు కదండి. నో, యూ కాంట్. మనం వెళ్ళలేం. అందుకే ఇక్కడ స్పష్టంగా మన హృదయాలు, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుండగా, నేరారోపణ చేస్తుండగా, మనం నెమ్మదిగా కాస్త ఒంటరిగా కూర్చొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి తత్వంలోకి ఎదగాలి. మనల్ని మనం ప్రశ్నించుకునే తత్వంలోకి ఎదిగినప్పుడు మనకు మేలు జరుగుతుంది, ప్రభు ఆశీర్వాదాలు ఉంటాయి. సరే, ప్రభువారు మత్తయి సువార్త 6:24 వరకే ఆగారా? ఉండనేరడు అన్న తర్వాత, ఇదంతా బోధ చేసిన తర్వాత, సంతృప్తికరమైనటువంటి భక్తి లాభసాధకమై ఉందని తిమోతి గారితో పౌలు గారు మాట్లాడారు. దేవుడు మాట్లాడినట్టే. సో ఇవన్నీ మాట్లాడిన తర్వాత
ఒంటె సూది బెజ్జం గురించి మాట్లాడారు. సో ధనం మీద మోహం కలిగినటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు అనే సత్యాన్ని బోధించారు. ఎందుకంటే ధనం మీద మోహం ఉంది, ప్రభువు మీద ఆశ ఉంది. యు కాంట్, అది వాక్యానికి వ్యతిరేకమైంది. దీన్ని ప్రభువారు రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథంలో ఎంత బాధాకరమైనటువంటి లేకపోతే ప్రమాదభరితమైనటువంటి హెచ్చరికను మన ముందుంచారు. ఎందుకు అంటే ఈ హెచ్చరికను చదివిన తర్వాత మనం సెట్ రైట్ కావాలి. చాలాసార్లు మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు హైవేలలో ముఖ్యంగా యాక్సిడెంట్ జోన్స్ అని ఉంటాయి. అక్కడ డిస్ప్లే చేస్తారు స్పెసిఫిక్గా యాక్సిడెంట్ జోన్, స్పీడ్ లిమిట్ ఇమీడియట్లీ 80 నుండి 30కి వచ్చేస్తారు. అక్కడ 30 అని రాయబడుతుంది. మనం 80 నుండి 30 కంట్రోల్ చేసుకోలేకపోతే 30కి రాలేకపోతే యాక్సిడెంట్ డెఫినెట్గా జరుగుతుంది. అందుకే హెచ్చరిక. సో ప్రభువారు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 15-16 వచనాల్లో, రెవల్యూషన్ 3rd చాప్టర్ వర్స్ నెంబర్ 15 and 16. ప్రకటన 3:15-16. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. స్టేట్మెంట్ ఆలోచింపజేసేది, ప్రమాదభరితమైనటువంటి హెచ్చరికే. ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు ప్రభువారు. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. సో మనం 2 తలంపులతో దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. ఎంతకాలం? 2 తలంపుల్లో ఉన్నవాళ్ళు నులివెచ్చగా ఉంటారు, కంఫర్ట్ జోన్లో ఉన్నామన్న భావనతో ఉంటారు. బట్ అది దేవుడిచ్చే కంఫర్ట్ కాదు, ఆయన వాగ్దానం చేసే నెమ్మది కాదు, 50% కాదు. ఉంటే అటైనా ఉండండి. ఏలియా గారు చెప్పిన మాట అదే కదా. ఉంటే ఇటు పక్కకు ఉండండి, యెహోవా వైపుకు, లేదా అటు పక్కకు ఉండండి. 2 పక్కలకు ఉంటామంటే. సో ఇప్పుడు 2 తలంపుల మధ్యలో ఉన్నటువంటి విశ్వాస బంధువులకి, విశ్వాసంలో జీవితాన్ని గడుపుతున్నటువంటి వారికి ప్రభువారు ఒక హెచ్చరిక చేశారు. నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. మనం ఆలోచించాం, ప్రణాళిక వేసుకోం ఉమ్మి వేయడానికి. ఇక్కడ ఉన్నటువంటి మిస్టరీ మనం గమనిద్దాం. మనకు తెలియకుండా వచ్చేస్తుంది. అంటే మనకు తెలియకుండానే ప్రభువారు మనల్ని దూరం నెట్టే, తృణీకరించే అవకాశాలు ఉన్నాయి అనేది హెచ్చరిక. మరి ఉన్నాయి అన్న హెచ్చరిక మనం విన్న తర్వాత, స్పీడ్ లిమిట్ 30 అన్న తర్వాత 80ని మనం 30కి తీసుకురావాలి, కంట్రోల్ చేసుకోవాలి, స్పీడ్ తగ్గించుకోవాలి. సో ప్రమాదాన్ని మనం ఎదుర్కొన్నాం. సో ఏలియా గారు ఆ 2 తలంపుల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి హెచ్చరిక చేసిన తర్వాత ఏలియా గారు ఒక మంచి నిర్ణయాన్ని ప్రభు చిత్తం చొప్పున అక్కడ తీసుకోవడం జరిగింది. 1 రాజుల గ్రంథం 18:21లో, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అన్న తర్వాత, యెహోవా దేవుడైతే తనని అనుసరించండి, బయలుదేవుడైతే తనని అనుసరించండి అన్న తర్వాత ఏలియా గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని 31వ వచనంలో తనొక క్రియను జరిగించాడు. సో ఇప్పుడు ప్రభు హెచ్చరికను మనం గమనించిన తర్వాత, మనం విన్న తర్వాత 2 తలంపుల్లో ఉన్న వాళ్ళం మనం చేయాల్సినటువంటి పనిని ఏలియా గారు ఆ రోజు కాస్త చేసి చూపెట్టారు. అది మనకు ఒక మోడల్గా మనం తీసుకోవచ్చు. ఏం చేశారు?
ఏలియా నా దగ్గరకు రండిని, ఎందుకంటే నేను ఎలాబరేట్ చేయట్లేదు. ఏలియా గారు బయలుదేవతకు సంబంధించినటువంటి వ్యక్తులు, అక్కడ జరిగించినటువంటి వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం మనకు తెలుసు. ఉదయం నుండి సాయంత్రం వరకు సమయం అంతా వ్యర్థమైపోయిన తర్వాత ఏలియా గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగుచేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలును వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి. సో యెహోవా గారు చేసినటువంటి ఒక పని ఏంటంటే బలిపీఠాన్ని కట్టించాడు, జనులందరినీ పిలిచాడు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా. ఈరోజు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ బలిపీఠం ప్రార్థనా బలిపీఠం. ఈ ప్రార్థనా బలిపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వ్యక్తిగతంగా అది పడద్రోయబడి ఉంది అంటే వ్యక్తిగతంగా ప్రభువుతో గడిపే సమయం లేకుండా 2 తలంపుల మధ్య జీవిస్తున్నటువంటి వారు, కుటుంబంగా కుటుంబ ప్రార్థన లేకుండా సమయాన్ని, జీవితాలను, కుటుంబాలను 2 తలంపుల మధ్య గడుపుతున్న వాళ్ళు, సరి అయినటువంటి ప్రార్థనా వేదికలు లేకుండా, ప్రార్థనా సమయాలు లేకుండా 2 తలంపులతో సంఘాలు నడిపిస్తున్నటువంటి వాడు ఈరోజు చేయాల్సిన పని ప్రార్థనా బలిపీఠం. ఏలియా గారు కట్టించారు. అది ప్రార్థనా బలిపీఠంగా మనం స్వీకరించవచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కట్టించాడు, అది పడద్రోయబడి ఉంది. ఆయన ప్రార్థన వింటాను అన్నాడు, ప్రార్థన అంగీకరిస్తాను అన్నాడు, మొరపెట్టండి అన్నాడు. సో కట్టించి ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజల పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి దాని తర్వాత ఒక వచనాన్ని ప్రభువారు పొందుపరిచారు మన మేలు నిమిత్తం. కట్టెల్ని ఏ విధంగానైనా పేర్చొచ్చు కదండి. అక్కడ ఓ మాట అన్నాడు, కట్టెలను క్రమముగా పేర్చి. ఆ వాక్య భాగాన్ని అంతా నేను ఎలాబరేట్ చేయట్లేదు. కట్టెలను క్రమముగా పేర్చి. క్రమము ఈజ్ ఎ నథింగ్ బట్ డిసిప్లైన్. మనం ఇష్టం ఉన్న చోటికి వెళ్తాం ప్రభువుని అడగకుండా, ఇష్టం ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తాం, ఇష్టం ఉన్న వాళ్ళ ఫోన్స్ రిసీవ్ చేసేసుకుంటాం, చిక్కుల్లో పడతాం. ప్రభువారిని ఒకవేళ మనం గనుక క్రమశిక్షణతో ఉంటే, క్రమశిక్షణ ఈజ్ నథింగ్ బట్ డిసిప్లిన్ అనుకున్నాం కాబట్టి, డిసిప్లిన్ ఏంటి? మనం కొంచెం లోతుగా మాట్లాడితే ఎవరిని అడగాలి, ఎవరిని సంప్రదించాలి, ఈజ్ దేర్ ఎనీ ఆర్డర్? అక్రమము చేయువారులారా అంటే క్రమాన్ని తప్పారు వాళ్ళు. నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నాడు ప్రభు. డిజార్డర్. ఒక వ్యక్తిగతంగా విశ్వాసి జీవితంలో, కుటుంబ జీవితంలో ఒక ఆర్డర్ అనేటటువంటిది ఉండాలి. మనం ఇంత డబ్బును సంపాదిస్తున్నాం, సింపుల్గా ఒక ఉపమానం, డబ్బు ఇంటికి వచ్చింది. డిసిప్లిన్ ఏంటండి? ప్రభు పాదాల చెంత పెట్టి, ప్రభువా ఇది మీరు మాకు అనుగ్రహించినటువంటి బహుమానం, ఇదిగో మీ పాదాల చెంత పెడుతున్నాం, దీన్ని క్రమంగా వాడుకునేటటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు దయచేయి. సో చాలా విషయాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రభువుతో గడిపే డిసిప్లైన్ జీవితం, కుటుంబంగా ప్రభువుతో గడిపే డిసిప్లైన్ జీవితం. సో ప్రతిదానికి ఇది వర్తిస్తుంది అక్కడ. అందుకే ఏలియా గారు కట్టెలను క్రమముగా పేర్చారు. దాని తదుపరి
అక్కడ వర్షాలు లేవు, మనందరికీ విదితమే కరువు. కానీ వారు ఒక హెచ్చరిక చేశారు. చాలా సందర్భాల్లో ప్రభువు వారు ఇది పరీక్షిస్తారు. ఏమన్నారు? మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి 33, మొదటి రాజులు 18:33, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. కరువు కాలంలో నీళ్లతో నింపమనడం, బట్ ఇట్ ఈజ్ ఆర్డర్ ఫ్రమ్ గాడ్. యూ హ్యావ్ టు ఒబే. చాలాసార్లు మనకు అనుకూలంగా మన బడ్జెట్ను చూస్తూ కొంత ఇతరులకు ఇవ్వాలి అనేటటువంటి సంకల్పాన్ని కలిగి అంతవరకే మనం ఇస్తాం. అది ఔదార్యం కిందికి రాదు. వాళ్ళు నీళ్లతో నింపారు. 3 మార్లు అడిగాడు ఏలియా, 3 మార్లు సనకుండా నింపారు. ఎవరైనా 3 సార్లు మనల్ని సహాయం అడిగితే ఒకటోసారి చేస్తాం, రెండోసారి చూస్తాం, చేస్తాం, మూడోసారి. సో మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో దాని ప్రకారము ప్రభువుకి ఇవ్వడమో ఇతరులకు ఇవ్వడమో చేస్తే దానిలో గొప్పతనం ఏముంది? చాలాసార్లు మన సాక్రిఫైస్ ఇంపార్టెంట్. వాళ్ళు అక్కడ సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ నీళ్ళని తీసుకొచ్చారు. కరువు కాలంలో మీరు ఊహించండి. సో అది చేసిన తర్వాత 36వ వచనం, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరుచుము. ఏలియా గారు ఒక ప్రార్థన చేశారు. ఈ పనులన్నీ నీ సెలవు చేత నేను చేశానని అక్కడ చాలా స్పష్టంగా కనపరుచుము అన్నాడు. అంటే నీవు చెప్పినట్టే నేను చేశానని దీనికి రిజల్ట్ చూపెట్టు. ఒక్క ప్రశ్న, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా, ప్రభు సెలవిచ్చిందే మనం చేస్తున్నామా? మన ఇష్టానుసారంగా మనం చేస్తున్నామా? అది వ్యక్తిగతమైనా కావచ్చు, కుటుంబమైనా కావచ్చు, అది పెళ్ళి కావచ్చు, సంఘ విస్తరణ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నీ సెలవు చేత, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏలియా గారి ద్వారా చాలా సత్యాలు ప్రభువారు బోధించారు. నీ సెలవు చేత, నేను నొక్కి చెప్తున్నాను. అందుకే కదా రోమా 12:2లో ప్రభువారు అన్నారు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తమేదో, దేవుని సెలవేంటో పరీక్షించి మారు మనసు పొందండి అన్నాడు, రూపాంతరం చెందండి అన్నాడు. సో ఒక విశ్వాసికి, ఒక శిష్యుడికి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవుడి సెలవు చేత, సెలవు లేకుండా చేస్తే ప్రమాదమే. అందుకే ఏలియా గారు ఒక నేర్పిస్తున్నారు ఈరోజు, నీ సెలవు చేత నేను ఇవన్నీ చేశానని కనబరుచు. 37, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవానైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఉంది, డిసిప్లిన్ ఇదే. దేవుడు చెప్పినట్టు చేయకుండా మన ఇష్టానుసారంగా చేసి ప్రార్థన చేస్తే 50 సంవత్సరాలైనా దేవుడు ప్రార్థన వినడు. నా నేను మామూలుగా 50 ఉపమానంగా చెప్పాను. ఎందుకు వింటాడండి? ప్రభువా ప్రభువా అని నన్నెందుకు పిలుస్తారు? నా మాట చొప్పునే మీరు చేయరు కదా, బ్రతకరు కదా. ఇంకా ఆయన మాట వినడం ఇంపార్టెంట్. ఏలియా గారు ఏం చేశారు? ఆ దేవుడి సెలవు చేత అన్నీ చేసిన తర్వాత దెన్ హీ ప్రేడ్, తర్వాత ప్రార్థన చేశాడు. మన ఇష్టానుసారంగా మనం అన్నీ చేసి అన్నీ ఫెయిల్ అయి, ఇబ్బంది పాలై, నష్టాల గుండా వెళ్ళి
ప్రభువా ప్రార్థన. అందుకే ఇక్కడ మనం కొంచెం నేర్చుకోవాలి. మనం ఏది చేసినా, అందుకే నేను అన్నాను, ఒక ఫోన్ కాల్ మనల్ని చిక్కుల్లో పడేస్తుంది. ప్రభువా ఫోన్ రిసీవ్ చేసుకోనా వద్దా, ఫోన్ చేయనా వద్దా? ఎందుకు? ప్రభువారు మనల్ని కొనుక్కున్నారు కదా, మన మీద అధికారం లేదు కదా. సో అందుకే అక్కడ ప్రార్థన చేసిన తర్వాత రిజల్ట్, అతడు ఈలాగు 38, అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ అండ్ గ్రేటెస్ట్ సైన్. చిహ్నం ప్రభు చూపెట్టాడు. అవన్నీ దహించబడ్డాయి. అంటే ప్రభు అగ్ని దిగింది, ప్రభువారు కార్యం చేశారు, ప్రార్థనకు ఆన్సర్ ఇచ్చారు. 4 పాయింట్స్. ఏలియా కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని కట్టాడు. మనం ప్రార్థనా బలిపీఠాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘాలు కట్టుకోవాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘాల్లో ఒక క్రమము అనేది ఉండాలి, డిసిప్లైన్. మూడవది, ఆయన చెప్పినట్టే, ఆయన సెలవిచ్చిందే వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా చెయ్యాలి. దెన్ గాడ్ విల్ హియర్ అవర్ ప్రేయర్స్. అప్పుడు ప్రార్థన చేస్తే ఏలియా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. ఆయన పక్షపాతం లేనటువంటి వాడు. ఏలియాని ఎంతైతే ప్రేమతో చూశాడో మనల్ని అంతే ప్రేమతో చూసేవాడు. ఏలియా ప్రార్థన అంగీకరించిన వాడు మారకుండా ఈరోజు మన ప్రార్థన అంగీకరిస్తాడు. అప్పుడు జనులందరూ రియాక్షన్ చూడండి. 39. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. వాళ్ళకి ఎవరని చెప్పారా యెహోవా దేవుడిని కేకలు వేయమని? ఏలియా గారు చెప్పలేదండి. మరెందుకు సాగిలపడ్డారు? దేవుడి కార్యాన్ని వాళ్ళు కళ్ళతో చూశారు. ఈరోజు ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలంగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ప్రభువుని ఎరగనటువంటి బిడ్డలు ప్రభు మార్గంలోకి రావాలి అని అనుకున్నప్పుడు, వారు ప్రభువుతో అనుసంధానం చేయబడాలి అని అనుకున్నప్పుడు, వ్యక్తిగతంగా, కుటుంబాల్లో, సంఘాల్లో వాళ్ళు దేవుడి కార్యాన్ని ఏలియా కాలంలో చూడగలిగినట్లు చూడగలగాలి. కార్యం ఏదైనా కావచ్చు, డిఫరెంట్. ఏలియా దగ్గర జరిగిన కార్యమే ఇక్కడ జరగదు, ఉండదు కూడా. బట్ ఇన్ డిఫరెంట్ వేస్ దే హ్యావ్ టు సీ ఇన్ పర్సనల్ లైఫ్, ఇన్ ఫ్యామిలీ లైఫ్, ఇన్ చర్చ్ లైఫ్. దే హ్యావ్ టు సీ సమ్ సైన్స్ విచ్ ఈస్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి కలిగినవి. ఎప్పుడైతే అవి చూస్తారో స్వచ్ఛందంగా ప్రభువు దగ్గర సాగిలపడడానికి అవకాశం ఉంటుంది. అందుకే వ్యక్తిగతంగా, సంఘాలుగా, కుటుంబాలుగా సమర్పించుకుందాం. 2 తలంపుల్ని వదిలిపెడదాం. ప్రభు ఏర్పాటు చేసిన తలంపులో ఉందాం. ఆయన తలంపుల్ని గమనించి జీవితాలను ధన్యం చేసుకుందాం. ఇతరుల జీవితాలు ధన్యం కావాలని మనసా వాచా కర్మణ కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీ వాక్యాన్ని బోధించారు, సత్యాల్ని మా ముందుంచారు. ఏక తలంపు కలిగి మీ మార్గంలో నడవడానికి కావాల్సిన ఆలోచన, వివేకాన్ని దయచేయమని, మానవాళ్ళని మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.